యొగ్గి చూడ గమ్మది ముచ్చటది ఇక కొడుకు లాంటి రామరని అని ఎట్లా అదే పాముతో కాటేయాలి కొడుకులను కూడా. న్యాచురల్ డెత్ కింద క్రియేట్ చేసిరేమో వాళ్ళు. న్యాచురల్ గా డెత్ క్రియేట్ చేసి బీమా కొట్టేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అది కథ ఏంది చూద్దాం ఒకసారి. 3 కోట్ల బీమా చేయించి తండ్రిని చంపిన కొడుకులు. తండ్రి పేరుపై 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి ఆ పాముతో కాటు వేయించి చంపారు 2 కొడుకులు. వా అరే మనుషులారా మీరు! ఆ కన్న తండ్రి ఎన్ని ఇబ్బందులు పడితే మీరు పెరుగుతారా? ఆ తర్వాత బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారు. అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో విషయం బయటపడింది. తమిళనాడులోని పొత్తుతూర్ పెట్టాయిలో ఈ దారుణం వెలుగు చూసింది. ఆరుబెట్టు కొడుకులా లేకపోతే ఇంకేమన్నా? అరే తల్లిదండ్రులకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేం రా నాయన. ఎన్ని ఇచ్చినా రుణం తీర్చుకోలేరు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదే పాము మిమ్మల్ని కాటేపించి ఆ తండ్రి తీసుకుంటే ఇగో చూడు. 3 కోట్లకు బీమా చేయించి తండ్రిని చంపిన కొడుకులు పాముతో కాటు వేయించి హత్య. తమిళనాడు తిరువల్లూరులో దారుణం. 2 కొడుకులు సహా 6 అరెస్టు. చెన్నై బీమా డబ్బుల కోసం సొంత తండ్రినే పాము కాటుతో చంపించారు 2 కొడుకులు. మానవత్వానికి మచ్చ లాంటి ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలోని పొత్తాతూర్ పెట్టై గ్రామంలో చోటు చేసుకుంది. ఈపీ గణేశన్ 56 అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. అక్టోబర్ నెలలో ఆయన అకస్మాత్తుగా తన ఇంట్లో మరణించారు. పాము కాటు వల్ల మరణించారని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తండ్రి పేరిట ఉన్న పలు ఇన్సూరెన్స్ పాలసీల డబ్బులను కొడుకులు క్లెయిమ్ చేశారు. గణేశన్ వాస్తవ ఆర్థిక స్థితి కంటే అధిక విలువ గల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న కొడుకులపై బీమా కంపెనీలు సందేహం వ్యక్తం చేశాయి. కొడుకుల ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉండడంతో కంపెనీల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు తిరువల్లూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీ వివేకానంద శుక్లా పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మీన్స్ SITను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో గణేశనన్ 2 కొడుకులే ఆయన్ను హత్య చేసినట్లు తేలింది. ముందస్తు ప్లాన్ ప్రకారమే వారు తండ్రి పేరుపై అధిక విలువ కలిగిన పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. వాటికి వారే నామినీలుగా ఉన్నారు. హత్యను పాము కాటు ప్రమాదంగా చూపించాలని ప్లాన్ చేశారు. ముందుగా ఒక 4 పామును తీసుకొచ్చి తండ్రి నిద్రపోతున్న సమయంలో కాలుపై కాటు వేయించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లడంతో అతను ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. దీంతో వారం రోజుల తర్వాత రెండో ప్రయత్నం చేశారు. ఈసారి అత్యంత విషపూరితమైన కట్ల పామును తీసుకొచ్చి గణేశనన్ నిద్రపోతున్న సమయంలో అతని మెడపై కాటు వేయించారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత వారే ఆ పామును ఇంట్లోనే చంపేశారు. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో కూడా కావాలని ఆలస్యం చేశారు. నేరానికి పాల్పడిన 2 కొడుకులతో పాటు వారికి పామును తీసుకొచ్చి ఇచ్చి ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా సీన్ క్రియేట్ చేసిన 4 ఫ్రెండ్స్ను కూడా పోలీసులు అదుపులో ఈ దుర్మార్గులు. వీళ్ళకి ఏ చెప్పులతో కొట్టాలి, ఏడ ఉరేయాలా, చెన్నై చౌరస్తాలో ఉరేయాలనా? ఇంత దారుణమైన కొడుకులా పైసల కోసం? అరే ఏందిరా నాయన, ఈ వ్యవస్థలు ఎటుపోతున్నాయి? ఆ కన్న తండ్రి ఎంత కష్టపడితే మీరు పెరుగుతారా? ఆ కన్న తండ్రి ఎన్ని ఇబ్బందులు, ఒక ప్రభుత్వ కాలేజీల్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసుకుంటూ నా బిడ్డలు పైకి రావాలని అనేక రకాలుగా కష్టపడుతున్న బిడ్డలకు ఇదారా మీరు చేసే దరిద్రులారా? మళ్ళీ ఇటువంటి దుర్మార్గమైన పనికి హెల్ప్ చేసిన 4 ఫ్రెండ్స్ కూడా ఇవ్వడు. ఎంత గొప్పలో 4 ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని ఏం చేయాలి? మన భారతదేశ చట్టాలు ఏం చెప్తున్నాయి? 1 సంవత్సరం జైల్లో పెడితే సరిపోతుందా? అదే పామును, అదే కట్ల పామును తీసుకొచ్చి వీళ్ళకు కూడా కరిపించి చంపుతే అయిపోతుంది కదా అంటున్నాం. ఈ పెద్ద మొత్తంలో 70 వరకు ఇన్సూరెన్స్ కంపెనీలకు డౌట్ వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎందుకు డౌట్ వచ్చింది? ఇప్పుడు నేను ఒక 20,000 సంపాదిస్తున్నా. సపోజ్ 20,000 సంపాదిస్తే నేను 20,000 ఇన్సూరెన్స్ చేయలేను కదా. నెల 20,000 ఇన్సూరెన్స్ చేయలేదు కదా. 2,000 3,000 నేను కిరాయి కట్టుకోవాలి, పిల్లలు మన్ను మశానం అన్నీ ఉంటాయి కాబట్టి ఖర్చులు 2,000 చేస్తాం. వీడు ఏకంగా పక్కా ప్లాన్తో, అంటే ఆ పక్కా ప్లాన్తో 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు తండ్రిని చంపి కోట్లకు పడగెత్తుదాం అనుకున్నారు. కోట్లకు పడగెత్తుదామని పడగ ఉన్న నాగుపామును తీసుకొచ్చి కట్లపామును తీసుకొచ్చి కాటేస్తే ఆ పడగ గడిగ మొత్తం పోయి వీళ్ళు ఇప్పుడు జైలుకి పంపిస్తూ ఉన్నారు. నిజం ఘోరం ఇది.
అంటే ఒకసారి ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే రెండోసారి అత్యంత విషపూరితమైన పాముతోని కన్న తండ్రిని పాముతో కాటేయించిన దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? కన్న తండ్రి 56 సంవత్సరాలు బిడ్డ. మనం అనుకుంటాం మనం నమ్మించి మోసం చేయొచ్చు ఇన్సూరెన్స్ కంపెనీలను. చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు మొన్న ఇద్దరు అన్నదమ్ములు ఉంటే రామడుగు దగ్గర ఇద్దరు అన్నదమ్ములు ఉంటే మానసికంగా బాగాలేడు అబ్బాయి. అన్నను తమ్ముడు బాగాలేకపోతే మానసికంగా బాగాలేకపోతే ఆయన పేరు మీద ఇన్సూరెన్స్లు పెట్టి ఆయననే గుద్ది చంపేసిండ్లు. అంటే టైర్ కింద పడ్డాడని ఒక టిప్పర్ ఏదో ఉంటుంది, ట్రాక్టర్ టిప్పరు, యాక్సిడెంట్ సీను న్యాచురల్ డెత్ అని చూపించింది అన్నట్టు. డౌట్ వచ్చింది నాకు, ఈయన పేరు మీద ఎందుకు ఇన్ని ఇన్సూరెన్స్లు సడన్గా వచ్చినాయి, ఎందుకు ఇన్సూరెన్స్లు వచ్చినాయి? ఇప్పుడు మా పేర్ల మీద కూడా ఉంటాయి ఇన్సూరెన్స్లు, ఒక 6-7 సంవత్సరాల నుంచి రన్ అవుతూ ఉంటాయి. సడన్గా ఎందుకు వచ్చినాయి అని ఇన్సూరెన్స్ కంపెనీలకు డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం కదిలింది. గిద 60 ఏ చెప్పులతో కొట్టాలి వీళ్ళను? మంచి కొడుకులు అన్నాడు పాపం, ఈయనకు తెలియదు ఇటువంటి దుర్మార్గులు ఈ తండ్రికి. పాపం ఎంత కష్టపడితే పిల్లలు పైకి వస్తారా నాయన. నీకు పెళ్ళయి నీకు బాబు పాప ఉడితే ఆ బాధ ఏందో నీకు తెలుస్తుంది. నిద్రలేని రాత్రులు ఆ తల్లిదండ్రులు గడిపితే తెలుస్తుంది నీకు. దుర్మార్గుల సమాజం ఎటుపోతుందో పైసలకు పెండ తింటారా, ఏమన్నా తింటారా దరిద్రులు?